జిల్లా ప్రజలకు అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు బస్సు యాత్ర పేరుతోని రాష్ట్రంలో అంతటా తిరుగుతూ ఉన్నారు. సామాజిక సాధికారిక బస్సు యాత్ర. నిన్న నంద్యాల పట్టణంలో గాంధీ చౌక్ లో బస్సు యాత్ర చేయడం జరిగింది వైసీపీ లీడర్. ముఖ్యంగా మనం గాంధీ చౌక్ గురించి మాట్లాడుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇదే ఎస్పీ గారి దగ్గరికి నేను ఫరూక్ అన్న గారు వెళ్ళినాం. గాంధీ చౌక్ లో మీటింగ్ పెట్టుకుంటాము. ఆ రోజు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎస్పీ గారు వద్దు, అక్కడ వద్దు, వేరే చాట పెట్టుకోండి అని చెప్తే మేము తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇది. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినందుకు మేము ఎస్పీ గారి ఆదేశాలతో ప్లేస్ మార్చుకోవడం జరిగింది. నిన్న వాళ్ళు అదే సెంటర్ లో మీటింగ్ పెట్టినందువల్ల ముఖ్యంగా అక్కడ ఉన్న వ్యాపారస్తులు చాలా భారీగా దెబ్బతిన్నారు. నిన్న ఈరోజు జనవరి 1 ముందు క్రిస్మస్ రన్నింగ్ లో ఉంది, రాబోయే 10 రోజుల్లో సంక్రాంతి ఉంది. ఎంత బిజినెస్ లాస్ వాళ్ళకు. పోనీ మీరు ఏమన్నా సాధించినారా? సాధికారిక బస్సు యాత్ర అన్నారు. ఎక్కడ మీరు సాధికారత చూపించినారు? రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పదవులన్నీ, అధికారము ఉన్న పదవులన్నీ నీ సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నావు. ఎక్కడ ఇచ్చినారు మీరు? పవర్ లేనివి, ఫండ్స్ లేనివి ఈరోజు బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు కేటాయించి వాళ్ళని ఒక కీలుబొమ్మల మీద చేసి ఊకే పెట్టినారు. ఏం పవర్స్ లేని. ఈరోజు గతంలో మీరు ఒకసారి టీటీడీ చైర్మన్ లో ఒకసారి చూసుకోండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ సామాజిక వర్గానికి ఇచ్చినారు, ఇప్పుడు నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ప్రతి దాంట్లో క్యాబినెట్ లో అయితేనేమి, నామినేటెడ్ పదవులలో అయితేనేమి, అన్ని దానిలో కూడా నీ సామాజిక వర్గానికి ఇచ్చి నువ్వు కూర్చొని నువ్వు కూడా ఈరోజు సామాజిక వర్గం అనేది చాలా హాస్యాస్పదం. ముఖ్యంగా నంద్యాల విషయానికి వస్తే శిల్పం మోహన్ గారు పెద్ద ఆయన తెలివి లేకుండా మాట్లాడడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంట. అంటే నంద్యాలలో నీ మీద పోటీ చేసేటోళ్ళు ఎవరని ఏ ఉద్దేశంతో అన్నారు మీరు? అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముస్లింస్ లను పాకిస్తాన్ గా చిత్రీకరిస్తున్నారా మీరు? నీకైతేనేమి, నీ తమ్మునికైతేనేమి, ఆత్మకూరులో అయితేనేమి, నంద్యాలలో అయితేనేమి ఇదే మా ముస్లిం సోదర్స్ ఓట్లు వేసినందుకు కదా మీరు ఎమ్మెల్యేలు అయినది. అలాంటిది వాళ్ళని పట్టుకొని మీరు పాకిస్తానీలు అంటారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు ప్రాంతీయ భేదాలు, మత భేదాలు సృష్టించి నీ జగన్మోహన్ రెడ్డి మీరు లబ్ధి పొందాలని చూస్తున్నారా? అంటే ఇక్కడ కేవలం ఫరూక్ గారికి టికెట్ అనౌన్స్మెంట్ చేస్తేనే మీకు కడుపులో మంట అయిపోయింది. ఓటమి భయం పుట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడతారండి ఇండియా పాకిస్తాన్ అని? అంటే నంద్యాలలో ముస్లింస్, ఆత్మకూరులో ముస్లింస్ మీకు పాకిస్తానీల మాదిరి కనిపిస్తున్నారా? అంటే మీకు ముస్లింస్ మీకు ఓట్లు వేయనీకనే ఉపయోగపడతారు కానీ ఇంకా వేరే దానికి పనికిరారు. ఇటువంటి తప్పు మాటలు ఇంకొకసారి మాట్లాడితే మిమ్మల్ని నంద్యాల నుంచి గెంటేసేంత వరకు కూడా ముస్లిం సోదరులు ఊకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదన్నా ఉంటే మీరు డెవలప్మెంట్ మీద మాట్లాడండి. మీ ఉద్దేశం, అసలు బస్సు యాత్ర ఉద్దేశం ఏంటి? మీరు ఎందుకోసం పెట్టినారు? దానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సింది పోయి నోటికి వచ్చిన కూతలు కూర్చారా? ఆడ అసలు మీటింగ్ జరుగుతుండగానే జనాలు లేకపోతే కుర్చీలు సర్దినారు మీ కార్యకర్తలు. ఒకసారి మీ పరిస్థితి ఏందో ఒకసారి తెలుసుకోండి. డబ్బు అహము, కులాహంకారంతో మాట్లాడితే మీకు రేపు జరగబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. రేపు 2024లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మీ పరిస్థితి ఏందో ఒకసారి చూసుకోవాలని చెప్పి నేను ఈ పత్రికాముఖంగా తెలియజేస్తూ, ఏదైనా డెవలప్మెంట్ విషయం ఉంటే రాండి. నంద్యాలలో డెవలప్మెంట్ మీరేం చేసినారు, తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో దాని మీద చర్చకు వస్తే రండి. చర్చకు మేము వస్తాము. మా తరఫున ఇక్కడ ఉన్న నాయకులంతా వస్తారు. నీ ఎంట ఉంటే మంచి వాళ్ళు, అవతలలో ఉంటే రౌడీలు అంటారా? నీ దగ్గర ఉన్నప్పుడు మంచోడు అయిపోయినాడు, అంతలోకి నిన్ను ద్వేషించి పక్కకు వస్తే రౌడీ ముక్కలు అవుతారా? ఒకసారి తెలుగుదేశం అనేది లేకపోతే మీరెక్కడున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. శిల్ప మోహన్ రెడ్డి గారు గాని, చక్రపాణి రెడ్డి గారు గాని గతంలో 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చిన ఘనత నీకు తెలుగుదేశం పార్టీది. నేను జిల్లా అధ్యక్షుని కూర్చోబెట్టేది తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ప్రాంతీయ విభేదాలు, కుల విభేదాలు లేకుండా నువ్వు రాజకీయంగా డెవలప్మెంట్ మీద మాట్లాడాలని వారికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
డాక్టర్